జగదీశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ చూడడం జరిగింది. బాధాకరము, చాలా బాధ అనిపించింది జగదీశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ చూసిన తర్వాత. ఎక్కడంటే నెహ్రూ గురించి తను వాడిన పదాలు, తను మాట్లాడిన విధానాలు, ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి నెహ్రూ ఫ్యామిలీ, భారతదేశ స్వతంత్ర పోరాటము, స్వాతంత్రం కోసము నెహ్రూ గారి యొక్క వాళ్ళ యొక్క ఆస్తులు, స్థిరాస్తులు అన్నీ కూడా స్వాతంత్రం కోసము దారాదత్తం, భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి దారాదత్తం చేసిన ఒక నెహ్రూ కుటుంబము, ఒక నెహ్రూ ప్రధానమంత్రి. నెహ్రూ గారి గురించి ఈరోజు ఒక కామెంటు జగదీశ్వర్ రెడ్డి చేయడం బాధ అనిపించింది. నిజంగా ఇప్పుడున్న ఈ రాజకీయాలలో అంటే ఒక క్యారెక్టర్ లేని జగదీశ్వర్ రెడ్డి, ఒక క్యారెక్టర్ ఉన్న కుటుంబంతో క్యారెక్టర్తో ఉన్నటువంటి ఒక నెహ్రూని గారిని, బహుశా ఆయన దాదాపు పుట్టి పెరిగి ఈ రోజుకి దాదాపు 131 సంవత్సరాలు, 131 సంవత్సరాలు ఈ రోజుకి తీసుకుంటే, బహుశా ఈయన వయసు ఒక 50 ఏళ్ళు ఉంటుంది. ఈయన వయసు మరి వయసు కూడా వయసు రీత్యా కూడా పూర్తిగా ఎలాంటి అవగాహన లేని ఒక జగదీశ్వర్ రెడ్డి క్యారెక్టర్ ఏందో నాకు కొద్దిగా తెలుసు, ఇంకా తెలుసుకున్న ట్రై చేస్తా నెక్స్ట్ ఎపిసోడ్లో. చాలా మంది చాలా రకాలుగా చెప్తారు జగదీశ్వర్ రెడ్డి క్యారెక్టర్ ఏంటంటే, నాకు తెలిసిన కాడికి అదే నేను కామెంట్లో కూడా చూసిన, మేమేదో కాళేశ్వరము ప్రాజెక్టుకు సంబంధించి భగీరథ ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, నేను, భట్టి గారు, నిన్న రేవంత్ కూడా ఉండే, మేమందరము సీనియర్ నాయకులం అంతా, చిన్నారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఇంకా చాలామంది సీనియర్ లీడర్ అందరం కూడా ఈ రాష్ట్రంలో కాళేశ్వరం యొక్క పేరు మీద డ్యాము, అట్లాగే భగీరథ మీద 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి, 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఒక మేఘా కృష్ణారెడ్డి అనే ఒక సంస్థకి ఇచ్చి పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది. ఇది పార్లమెంట్లో ప్రస్తావన తీసుకురావాలి. ఎందుకు అనంటే, ఒకప్పుడు మేఘా కృష్ణారెడ్డి అనే వ్యక్తి నేను చూసిన కాడికి బాగా ఐడియా ఉంది. మేఘా కృష్ణారెడ్డి ఒక 2002-03 తర్వాత 2004లో నేను ఫైల్లో చూసిన. అంత మొదలు ఒక మామూలు మారుతి కారుల్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్న ఒక మేఘా కృష్ణారెడ్డి మరి ఈ మధ్యకాలంలో ఈ 6 ఇయర్స్ ఆఫ్టర్ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఈ సౌత్ అంటే మనకు సౌత్ రాష్ట్రాలలో ధనవంతుల్లో ఒక మేఘా కృష్ణారెడ్డి కూడా ఒక బిగ్గెస్ట్ డబ్బున్న వ్యక్తి అని ఒక ప్రకటన కూడా వచ్చింది. దాని మీద చాలామంది అతను కూడా ఏదో 30,000 కోట్ల రూపాయలు నాకు ఈరోజు నా దగ్గర ఆస్తి ఉంది అనేది కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. మేఘా కృష్ణారెడ్డి ఆ ప్రకటన కూడా చేసిండు ఆల్రెడీ. అంటే నేను అందుకే నిన్న ఒక మాట నేనే అన్నా మేజర్గా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అనలేదు. నేనేమన్నా అంటే, మారుతి కారులో తిరిగిన మేఘా కృష్ణారెడ్డి ఒక 6 ఇయర్స్లో ఆఫ్టర్ తెలంగాణ కేసీఆర్ సీఎం అయిన తర్వాత 6 ఏళ్లలో 30,000 కోట్లు సాధ్యమా? అది ఎట్లా సాధ్యం అనేది విచిత్రంగా ఉంది అసలు. అది మరి అంత డబ్బు తెలంగాణలో, అదే మా అనుమానం ఏంటంటే, అందుకే మేము పార్లమెంట్లో ఖచ్చితంగా దీని ప్రస్తావన తీసుకురావాలి. ఆ మధ్యలో ఆయన మీద ఐటీ కూడా రైడ్ చేసింది. కానీ ఐటీ రైడ్లో మరి ఎక్కడ కూడా ఐటీ రైడ్ చేస్తున్నట్టు కానీ ఐటీలో ఏమేమి బయటపడ్డాయి అని కూడా బయటికి రాలే, అసలు ఎక్కడ కూడా రాలే. చాలా సీక్రెట్గా జరిగిపోయింది ఇదంతా ఆపరేషన్ అంతా కూడా. కాబట్టి మా అనుమానము, ఇప్పుడు అనుమానం వచ్చిన అడుగుడు తప్పు కాదు కదా. మా అనుమానం ఏంది, నా అనుమానం స్పెసిఫిక్గా నా పర్సనల్ అనుమానం ఏంటంటే, మేఘా కృష్ణారెడ్డి నేను చూసినప్పుడు
మారుతి కార్లో తిరిగిండు. 6 ఏళ్లలో రాష్ట్రం డివైడ్ అయినాక ఒక మెగా ప్రాజెక్టులో ఒక మెగా కిషారెడ్డి ఒక కాళేశ్వరము ఒక భగీరథ దాంట్లోనే 30,000 కోట్ల రూపాయలు సంపాదించుండు అని అంటే అది చాలా పెద్ద మాట కదా, అది చిన్న మాట కాదు. అది దాని మీద పార్లమెంట్లో నేను డిమాండ్ చేసిన మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమారెడ్డి గారిని అడిగిన, మీరు ఖచ్చితంగా పార్లమెంట్లో దీన్ని ప్రశ్న తీసుకురావాలి, సిబిఐ ఎంక్వైరీ చేయించాల్సిందే. ఇది డబ్బు ఎవరిది? తెలంగాణ ప్రజల డబ్బు కదా, ఇదేదో ఇది కాదు కదా తెలంగాణ డబ్బు. మళ్ళీ దట్టు కేసీఆర్ చాలా సందర్భాల్లో ఉద్యమం టైంలో కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లు దోసుకోపోయారు అని పదే ఉద్యమాలు చెప్పిన వ్యక్తి. అదే ఆంధ్ర కాంట్రాక్టరు మళ్ళీ ఈరోజు తెలంగాణలో అధిక ధనవంతుడుగా కాళేశ్వరం భగీరథ మీద కావడం అనేది కూడా ఒక విశేషమే కదా. దీని మీదనే నిన్న మాట్లాడినాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో ఇదే చెప్పారు. దాని మీద జగదీశ్వర్ రెడ్డి ఇక నోరుంది కదని మాట్లాడిండు. ఏంది కాంగ్రెస్ వాళ్ళు అవినీతి పరులను లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కామెంట్ చేస్తున్నాడు. నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. అంటే జగదీశ్వర్ రెడ్డి నువ్వు కొద్ది కంపేర్ చేసుకో, నువ్వు చేసుకో, నువ్వు మినిస్టర్ కావచ్చు, నువ్వు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కావచ్చు, కరెంట్ మినిస్టర్ కావచ్చు. తెలుసు నువ్వు కరెంట్ మినిస్టర్ దగ్గర కరెంట్ పవర్ నీ దగ్గర లేదు. పవర్ యాడుంది నీ దగ్గర? నీ బాడీలో పవరే లేదా? నువ్వు కరెంట్ మినిస్టర్ అయినావు. నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కామెంట్స్, ఏం కామెంట్స్ అవి? ఏంది దద్దమ్మ అంతా లూజ్ కామెంట్స్. నీ ఒక్కరికి వస్తాయి అనుకుంటే ఎట్లయితే జగదీశ్వర్ రెడ్డి? నీ క్యారెక్టర్ నాకు తెలిసినాడు. ఒక ఎగ్జాంపుల్ నాకు బయట అంటుంటారు, వాడేదా మా జగదీశ్వర్ రెడ్డి వాడు కేసీఆర్ దగ్గర సోడల అదేంది విస్కీలో సోడా కలిపి పెట్టాడు అని అంటారు. అంటే అది నిజం. నీకు బాధ అనిపిస్తుంది కదా అట్లా. అంటే నీ హిస్టరీ ఏంది అసలు? పొలిటికల్గా నీ హిస్టరీ ఏంది? నీ చరిత్ర ఏంది పొలిటికల్గా? ఏమైనా ఎక్కడున్నావు? నువ్వు చిన్న వకాలత్ చేసుకున్నటోనివి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కెప్టెన్, నైవీలో ఒక కెప్టెన్. అయినా రాష్ట్రపతి దగ్గర ఒక కీలక పోస్టు చేసినోడు. నువ్వు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుకొని నువ్వు కాంగ్రెస్ పిసిసిని పట్టుకొని నోరు వచ్చి మాట్లాడితే ఇట్లా ఇదేమి కేసీఆర్ దగ్గర రాత్రిపూట విస్కీలో సోడా కలిపినట్టు అనుకుంటున్నావా మీదంతా? ఎట్లా ఏమనుకుంటున్నావు జగదీశ్వర్ రెడ్డి? నువ్వు నీకంటే ఓకే, నీ క్యారెక్టర్ అది కాబట్టి నీకు నడుస్తుంది. అట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డికి నడవదు అట్లా. నేను తిడితే మేము తిట్టుకుంటా కూర్చుంటే నువ్వు ఉంటావా? అసలు తిరుగుతావా బయట జగదీశ్వర్ రెడ్డి? తిరుగుతావా బయట? నువ్వు కాంగ్రెస్ వాళ్ళు అంత ఇది అనిపిస్తుందా నీకు? రేపు రాని కాంగ్రెస్ గవర్నమెంట్ రాని నీ పొక్కలన్నీ బయటికి తీస్తాం మొత్తం. తెలివయా నీ దగ్గర ఉండయా? కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, నువ్వు ఎలక్ట్రిసిటీ మినిస్టర్, ఎలాంటి తప్పులు చేయకుండా ఎలాంటి స్కామ్ లేకుండా నీ శాఖ నడుస్తుందా? రేపు మేము గవర్నమెంట్ రాని వచ్చినప్పుడు అసలు మొత్తం అసలు నీ శాఖలో ఏమేమి చేసినావు, ఏమేమి జరిగినాయి, నువ్వు తాగినాక ఆడ సంతకం పెడతావు, నీకు కూడా తెలియదు. అరే ఒక కెప్టెన్, ఒక పిసిసి అంత క్యారెక్టర్ ఉన్న ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఒక అర్థం ఉన్నది. పదే ఎందుకు చెప్తున్నా అంటే విస్కీలో సోడా కలిపిన జగదీశ్వర్ రెడ్డి గురించి ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు మళ్ళీ మాట్లాడు దీని మీద. నేను ఇంకా చాలా నీ అన్ని తెప్పించుకుంటా మొత్తం. నువ్వు మా నాయకుడు ఏమన్నా ఉంటే మాట్లాడు, పర్సనల్గా ఉంటే కూడా నీ పర్సనల్ మొత్తం డాటా తెప్పించి కడికి పడదేగుతా మొత్తం చరిత్ర అంతా. జగదీశ్వర్ రెడ్డి ఏదో పిల్లల పరిష్కారం ఆడకు, నువ్వు మంత్రి ఉన్నా కదా, ఏదో నేను మినిస్టర్ నన్ను ఫీల్ కాకు. నీ అసలు వాళ్ళు మస్తుని కొట్టుకోపోయారు. నువ్వు ఒక లెక్క కాదు మినిస్టర్. నువ్వు మినిస్టర్ అంటే ఏదో పేరుతో పొడిచినట్టు అనుకోగలవు. నువ్వు అంత అది ఎందుకు పనికిరాదు. పోస్ట్ దిగితే పక్కకు పోయి కూర్చున్న ఉచ్చపోసేది కూడా లేవు నీకు. నువ్వు అనుకుంటున్నావు మనం అట్లా
అట్లా ఫీల్ కాకు జగదీష్, నువ్వు ఫీల్ కాకు అట్లా. ఏదో మంత్రి ఉన్నా కదా, ఏదో పొడి చేస్తా కదా, పీకేస్తా నువ్వు అనుకోకట్లా. అది చాలా మంది చూసినావు అట్లా నియాసుంటోళ్ళని. పిల్లగానికి నువ్వు ఇంకేం తెలియదు నీకు. ఇంకా నీ కేసీఆర్ సంగతి ఏం తెలుసా నీకు? నువ్వు అవినీతి అంటూ కాంగ్రెస్లో అవినీతి గురించి చెప్తున్నావు, కేసీఆర్ సంగతి తెలియదా? కేసీఆర్ మీద 40 ఏళ్ళ కిందనే కేసులేనాయి. ఎప్పుడు 45 years బ్యాక్ 45 ఏళ్ళ కిందనే కేసులేనాయి. అట్లంటే పాస్పోర్ట్ కేసులు లేవా కేసీఆర్ మీద? పాస్పోర్ట్ కేసులో వేసిన కేసీఆర్ కింద నువ్వు చెంచగిరి చేస్తావు. నువ్వు మాట్లాడేది ఎందుకు? నువ్వు అనవసరంగా మమ్మల్ని గెలుపుతో కేసీఆర్ తిప్పిస్తావు. నెహ్రూ మీద నువ్వు సిబిఐకి రేపిస్తావురా? నువ్వెంత, నీ బతికెంత, నీ లెక్కెంత, నీ జీవితం ఎంత? నీది ఒక క్యారెక్టరు, నువ్వు ఒక మంత్రివి. నెహ్రూ గురించి మాట్లాడతావు నువ్వు. నెహ్రూ గురించి మాట్లాడేంత స్తోమత నీకు ఎక్కడిది? ఎందుకు మాట్లాడతారా పిచ్చి పిచ్చిగా? ఏదో నువ్వు చెంచగిరి చేసుకో, కేసీఆర్ దగ్గర అడుగు, ఏం కాదని అడ్డలేము మేము. కానీ నువ్వు నెహ్రూ గురించి మాట్లాడేందుకే నీకేముందని అంత నెహ్రూ మీద నువ్వు అది కూడా కేసీఆర్కి నెహ్రూ కూడా పొందర పెడతావురా నువ్వు నీ అమ్మని. అసలు వాళ్ళు స్వాతంత్రం అసలు తెలంగాణ ఇవ్వకపోతే మీరు ఎక్కడ? నాకు విచిత్రం ఏంటంటే అసలు ఈ రాష్ట్రం రాకపోతే ఎవడి జగదీశ్వర్ రెడ్డి, ఇది ఎక్కడ మంత్రి? నాకు కోపం వస్తున్నది ఇప్పుడు, అట్లా అనాల్సి వస్తున్నది. ఏం చేస్తాం మరి? ఒక క్యారెక్టర్ ఉన్న నెహ్రూ గురించి మాట్లాడే ఒక క్యారెక్టర్లెస్ ఫెలో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంటే కోపం రాదా? వాళ్ళేమో వాళ్ళ ఆస్తులంతా నెహ్రూ ఫ్యామిలీ, నెహ్రూ వాళ్ళ ఆస్తులు స్థిరాస్తులు మొత్తం దేశ వ్యవస్థకు, దేశ స్వతంత్రం కోసం త్యాగం చేసిన చరిత్ర వాళ్ళది. నువ్వు ఈడ ఏర్క తినేటువంటి నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా జగదీశ్వర్ రెడ్డి? నేను ఎన్ని తిట్టినా ఏం తప్పలేదు, మస్తు చాలా అంటానే నిన్ను. నువ్వు నెహ్రూ గురించి మాట్లాడినావు కాబట్టి చాలా అనాల్సి వస్తుంది. నేను నువ్వు అవినీతి గురించి మాట్లాడకు జగదీశ్వర్ రెడ్డి. నీకు మాట్లాడేది నీకెక్కడుంది? నువ్వే మాట్లాడేది అవినీతి గురించి. మేఘా సంగతి ఏందో మాకు తెలుసు, మేఘ సంగతి తెలుసు. గవర్నమెంట్లు మారుతాయి, మాట్లాడినప్పుడు మేఘ సంగతి బయటకు వస్తుంది, నీ కథ బయటకు వస్తుంది, కేసీఆర్ది బయటకు వస్తుంది, కేసీఆర్ ఫ్యామిలీలే బయటకు వస్తాయి. హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ తెలుసు, అంతా తెలుసు. 5-6 వేల కోట్లు బ్లాక్ మనీ 5-6 వేల కోట్లు నిధిని బ్లాక్ మనీని డబ్బు చేస్తే సార్ మీ గవర్నమెంట్ కాబట్టి ఆ డబ్బు బయటికి రానిలే. యాక్చువల్గా అసలు 5-6 వేల ఇరిగేషన్ ప్రాజెక్టులు 5-6 వేల కోట్ల రూపాయలు హరీష్ రావు జమ చేసి కేసీఆర్ గవర్నమెంట్ పడేసి తాను సీఎం కావాలని వ్యూహం చేసిండు హరీష్ రావు. ఇవన్నీ చాలా పెద్ద ఇష్యూ ఉంది. అదంతా తెలంగాణ ఎందుకు తెచ్చింది? ఈ చెంచాల కోసము, చెంచగిరి చేసి నా కొడుకుల కోసం తెచ్చినట్ట. ఇదంతా ఏంది? ఇదంతా నాకు ఈరోజు నేను ఇంత ఒకసారి పద్ధతి దాటి ఎందుకు మాట్లాడుతున్నా అంటే నెహ్రూ గురించి మాట్లాడినావు కాబట్టి మాట్లాడుతున్నాను. నువ్వు నెహ్రూ గురించి మాట్లాడకు, మళ్ళీసారి మాట్లాడకు జగదీశ్వర్ రెడ్డి. అసలు తెలంగాణ రాష్ట్ర విభజన సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ అడక్క తినేటోనివో నువ్వు ఈ రోజున. అదే వకాలత్ అదే కోర్టులో వానికి వీనికి 1000 రూపాయలు సున్నం పెట్టి బతుకుంటుండే నేను తెలంగాణ రాకపోతే. అసలు రాష్ట్రమే రాకపోతే నీకు కేసీఆర్ దగ్గర విస్కిలస్తోడే కలిసే అవకాశం కూడా రాకుండా నీకు. మాకు తెలుసు కేసీఆర్ దగ్గర ఎవరెవరైతే విస్కీలో సోడా కలిపారో వాళ్ళందరూ లీడర్ లేరు. ఎవడు మాట్లాడినా నాకు తెలుసు. కాబట్టి నువ్వు మాట్లాడే ముందు నీ క్యారెక్టర్ కంపేర్ చేసుకో. ఫస్ట్ నీ క్యారెక్టర్, వాట్ ఈస్ క్యారెక్టర్? నా క్యారెక్టర్ ఏంది, నేను ఎట్లా బతికినా, నేను ఎట్లా పెరిగినా,
నేను ఎవరినైనా విమర్శిస్తే నా మీద ఎలాంటి విమర్శలు వస్తాయి, నేను ఎవరినైనా విమర్శించే ముందు నాది నేను ఎంత కరెక్ట్గా ఉన్నా అనేది కూడా నువ్వు ఆలోచన చేసుకోవాలి కదా. అరే మాట్లాడితే నువ్వు నోరుంది కదా అని ఏదో పదవి ఉంది కానీ చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా అని, ఎస్కాట్ ఉంది కదా అని నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద లూజ్ కామెంట్ చేయడము, మాకు లేదు. నాకది మాకు అసలు మీకు తెలంగాణ ఇచ్చి మిమ్మల్ని ఒక క్యారెక్టర్లెస్ లీడర్లని తెలంగాణ ఇచ్చి మేము తప్పే చేసినాము. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, తెలంగాణ ఇచ్చి తప్పే చేసినాము. నా పర్సనల్ ఒపీనియన్, పార్టీ ఒపీనియన్ కాదు ఇది. ఎందుకంటే నీలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళు మంత్రులు అయ్యారు ఈ రోజున. పైల్వాన్గిరి చేస్తారా లేకపోతే ఏమనుకుంటున్నారు మీరు? ఓకే, ఉందా మీకు ఆ శక్తి ఉందా? ఫ్రాడ్ లేకుండా జరిగిందా? అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, భగీరథలో అవినీతి జరిగింది. దీని మీద పార్లమెంట్లో ఖచ్చితంగా ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీకి బినామీ మేఘా కృష్ణారెడ్డి అని చాలా స్పష్టంగా పదే నేను చెప్తున్నా. మేఘా కృష్ణారెడ్డి దగ్గర ఉన్న డబ్బుతోటే ఈరోజు తెలంగాణ రాజకీయాలలో ఓటు బ్యాంకుని, ఓటుని నోటు ద్వారా కొనే ఒక సిస్టాన్ని తయారు చేసింది. ఇది అంతా నిజమే. ఇదంతా కాబట్టి నువ్వు ఎంత మంత్రివైనా సరే నువ్వు మాట్లాడే ముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ ఫ్యామిలీ గురించి మాట్లాడే ప్రయత్నం చేయొద్దు అనేది వార్నింగే ఇస్తున్నా నీకు జగదీశ్వర్ రెడ్డి. నీకు వార్నింగే ఇస్తున్నా. నువ్వు మళ్ళీ మాట్లాడు, బరాబరు నీ చరిత్ర అంతా ఏమేమి ఉందో మొత్తం డాటా తెప్పిస్తా, నేనే మాట్లాడతాను నీ మీద ఇప్పటి నుంచి. నా డాటా ఏమైనా ఉంటే నువ్వు కూడా తెప్పించుకో మాట్లాడడానికి. ఏం రాదు, నా డాటా ఒకటే ఉంటుంది. ఇక మాట్లాడితే ఇక పాస్పోర్ట్ ఉంటుంది. నా పాస్పోర్ట్ దాంట్లో కూడా నా గురువులు వీళ్ళే కదా, కేసీఆర్ హరీష్ రావు కదా. ఈ రాష్ట్రానికే గురువులు రా నాయన పాస్పోర్ట్ దందల కేసీఆర్ అండ్ అంతా. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో జగదీశ్వర్ రెడ్డి. పిల్లల పరిష్కారం చేయకు, పిల్లలంతా చేసుకోకు. నువ్వు మంత్రిగా మాట్లాడు, ఏముంది? నువ్వు మంత్రిగా మాట్లాడు. పిల్లల పరిష్కారం చేయకట్లా బాగుండదు, మంచి పద్ధతి కాదు. నీ ఒళ్ళు నీ దగ్గర పెట్టుకొని మాట్లాడుకో. మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద లూజ్ కామెంట్ చేసే ప్రయత్నం చేయకు. చేస్తే దానికి డబల్ త్రిబల్ లూజ్ కామెంట్స్ మేము కూడా చేస్తాం. దీన్ని కూడా దయచేసి అన్ని ఛానల్స్లో వేసే ప్రయత్నం చేయండి, మీడియాలో కూడా అందరు రాయండి. కేవలం జగదీశ్వర్ రెడ్డి వేసిరు మా వేయకపోతే కూడా రాంగ్ సిగ్నల్ పోతుంది, మీడియా మీద కూడా రాంగ్ సిగ్నల్ పోతుంది. పోనిచ్చుకోకూడదు దయచేసి. అది ఎందుకంటే మా గవర్నమెంట్ వస్తే మేము కూడా ఈ సాంప్రదాయం మీడియా యాజమాన్యాలు కూడా దయచేసి అలర్ట్ కంటే మీరు కూడా సమన్వయం చేసుకోండి. మీడియా మేనేజ్మెంట్లో కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు కూడా ఇక ఓకే, మాకు తెలుసు ఎవరెవరి ఛానల్ ఎవరిది అనేది మాకు అంతా తెలుసు. కానీ టైం వచ్చినప్పుడు అవన్నీ మాట్లాడతాం. కానీ ఎప్పటికే మీరే అని అనుకోకుంటే మా గవర్నమెంట్ వస్తుంది. మేము కొనలేమా ఇవన్నీ ఛానళ్ళని? మేము పెట్టలేమా ఛానళ్ళని? అసలు మేఘా కృష్ణారెడ్డి, అసలు మీడియా మేనేజ్మెంట్ మొత్తం మేఘా కృష్ణారెడ్డి, అది విచిత్రంగా ఉన్నది. అసలు మేఘా కృష్ణారెడ్డి మీద మాట్లాడితే ఒక్క బ్రేకింగ్ వస్తలేదు. అసలు మేఘా కృష్ణారెడ్డి అవినీతి మీద మాట్లాడితే ఒక వార్త వస్తలేదు. కొన్నిట్లో వస్తున్నది, కొన్నిట్లో వస్తలేదు. కొన్ని పేపర్లలో వస్తున్నది, కొన్ని పేపర్లు వస్తలేదు.
కొన్ని ఛానళ్ళు వస్తుంది, కొన్ని ఛానళ్ళు వస్తలేదు. అట్లాంటి కాలం ఒకటే తీరు ఎప్పటికి ఉండదు కదా. మా గవర్నమెంట్ స్టేట్లో వస్తుంది, సెంట్రల్లో వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, అట్లేం అనుకోకండి. వచ్చిన రోజు తప్పకుండా మరి దానికి జవాబు ఇచ్చే పరిస్థితి కూడా వస్తుంది. కానీ చివరిగా మేము నిన్న అన్న స్టాండ్ మీద చాలా క్లియర్గా ఉన్నాము. నాగార్జున సాగర్ మీద అవినీతి జరిగిందని జగదీశ్వర్ రెడ్డి నిరూపించగలిగితే మేము దానికి సిద్ధం ఉన్నాము. మీరు కాళేశ్వరము, భగీరథ సంబంధించిన అవినీతి మీద ఆల్రెడీ నాగం జనార్దన్ రెడ్డి గారు పలుమార్లు 10 సార్లు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు బాధ ఏంటంటే, అసలు సమైక్య రాష్ట్రంలో ఏదైనా తప్పు జరిగితే ఆ ముఖ్యమంత్రిని నిలదీసే పరిస్థితి ఉంటుండే. సొంత రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి అసలు నిలదీసే అవకాశం లేకుండా ఈ రాష్ట్ర పరిపాలన నడుస్తున్నది. అధికారులు డమ్ అయిపోయారు, ఉద్యోగ సంఘాలు డమ్ అయిపోయారు, ఆఫీసర్లు ఐపీఎస్లు డమ్ అయిపోయారు, ఐఏఎస్లు డమ్ అయిపోయారు, ఉద్యోగ సంఘాలు జాడలేదు. కాబట్టి మళ్ళొకసారి చివరిగా మరి జగదీశ్వర్ రెడ్డి మళ్ళొకసారి నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మళ్ళొకసారి నెహ్రూ కుటుంబం నుంచి మాట్లాడినా, నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద లూజ్ కామెంట్స్ చేసినా, నీ క్యారెక్టర్కి సంబంధించిన దాని మీద తప్పకుండా మేము పదే మాట్లాడాల్సి వస్తుంది. నీకంటే చరిత్రహీనులు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు. ఒకటి అది పెట్టుకొని కాంగ్రెస్లో లేరు, మా పార్టీలో లేరు. నీకంటే నీ అంత అధ్వాన చరిత్ర ఉన్నారు మా పార్టీలో లేరు అని దాని అర్థం. అదే కదా చెప్పింది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారా? నీ అంత బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న జగదీశ్వర్ రెడ్డి, నీ అంత బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో లేరు అని అన్న. అది ఇంపార్టెంట్. వెరీ 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 బ్యాడ్ క్యారెక్టర్ జగదీశ్వర్ రెడ్డి. కాబట్టి ఇది చాలా సాఫ్ట్గా చెప్పిన, నీట్గా చెప్పిన. మళ్ళొక్కసారి నోరు జారితే చాలా నీ చరిత్ర అంతా, గత చరిత్ర, నీ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా తెప్పించుకొని మళ్ళీ మీడియా ముందుకు వస్తాము. నువ్వు నవ్వులపాలు కాకు. కాంగ్రెస్ జోలికి వచ్చే ముందు నీ క్యారెక్టర్ను ఒక్కసారి అంతా చేసుకొని వస్తే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ మీద కానీ, నెహ్రూ ఫ్యామిలీ మీద కానీ, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో కానీ, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో కానీ ఏది మాట్లాడినా తప్పకుండా దాని దగ్గర మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఏం చేద్దాం, దురదృష్టం ఏంటంటే కొందరి తల్లిదండ్రులకు కొడుకులు కరెక్ట్గా కొడతారు, కొందరేమో రాంగ్గా కొడతారు. అందులో ఇప్పుడు రాంగ్గా కొట్టిండు జగదీశ్వర్ రెడ్డి. ఫ్లోరైడ్ నల్గొండలో జానారెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి, ఒక రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అంతకుముందు ఇంకా చాలా మంది సీనియర్స్ ఉన్నారు. ఫ్లోరైడ్ అనేది కాంగ్రెస్ పార్టీ పుట్టించింది కాదు కదా, అక్కడ వచ్చింది.
దాని నివారణ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే కదా మొదలు పైప్ లైన్ లేచి అక్కడ వాటర్ తీసుకొచ్చింది, అంతే కదా. ఎందుకు వీళ్ళు ఏదో మాట్లాడతారు, నోరుంది కదా అని మాట్లాడతారు. అవును, ఈయన కూడా అదే జిల్లానా? ఎవరు? జగదీశ్వర్ రెడ్డి. మరి నిజంగా ఫ్లోరైడ్ అంత ప్రభావం ఉంటే నీ కాల్ చేయందుకు పడిపోలేదు మరి అట్లా అంటే? నువ్వు ఫ్లోరైడ్ గురించి మాట్లాడుతున్నావు కదా, మరి నీ కాల్ చేయందుకు పడిపోలేదు? అంత అంత పరిస్థితి ఉంటుంది, అంతే కదా. పొలిటికల్ విమర్శలు చేయాలని చేస్తే కాదు కదా, ఏదో మాట్లాడాలి, ఏదో జనాలను రెచ్చగొట్టాలి. సార్లు రెచ్చగొట్టారు, వాడుకునే కాడికి వాడుకున్నారు, వాడేసారు, పడేసారు కూడా. అంతా చేయాల్సినంత చేసారు కదా టీఆర్ఎస్ మొత్తం అంతా. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీలో ఒక్క పాలనలో ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారండి. ఏవాడండి పల్లరాజేశ్వర రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు? తెలంగాణ ఇవ్వకపోతే పల్లారాజేశ్వర రెడ్డి ఎక్కడి నుంచి వస్తాడు? తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి అనేవాడు ఎవరు? ఈయన ప్రాజెక్టుల సంగతి వదిలేసి ఆయన దంద చేసుకొని బతికేటోడు. విన్నావా? పల్లా రాజశేఖర రెడ్డి దంద చేసుకొని బతికేటోడు, కాలేజీల మీద దంద చేసుకొని బతికేటోడు. పైసలు సిలకైనాయి, కేసీఆర్కి ఒక మూట ఇచ్చిండు, ఫ్యామిలీకి ఒక మూటలు ఇచ్చిండు. ఇక ఎమ్మెల్సీలు అవి ఇవి తీసుకొని ఇక షోక్ చేస్తున్నాడు. షోక్ లీడర్ అయినా, ఏం పబ్లిక్ లీడర్ కాదు కదా పల్లా రాజశేఖర రెడ్డి. బిజినెస్ పేరు మీద పైసలు సంపాదించి ఆ పైసలు కేసీఆర్ ఫ్యామిలీకి నెత్తుకో మూట ఇచ్చిండు. ఎమ్మెల్సీ కదేనా? మరి ఎమ్మెల్సీ అయ్యిండు, షోక్ చేసుకుంటున్నాడు. ఇద్దరు గన్మెన్లు, ఆ పోస్టు, కుర్చీ. ఆయన లీడర్ అంటే ఎట్లా అంటాడు? ఆయన లీడర్ అని అనలేదు నేను. అన్న లీడర్ ఎట్లా అంటాను? ఇదంతా భజన మండలి కార్యక్రమం అంతా. ఇదొక బ్యాచ్. కేసీఆర్ ఫ్యామిలీకి పైసలు ఇచ్చి ఎమ్మెల్సీలకి కొంత ఒక బ్యాచ్ ఉంది, అది భజన మండలి బ్యాచ్. అదంతా ఆ భజన చేయకపోతే పోస్ట్ వీకేస్తాడు కేసీఆర్. కాబట్టి అది పెద్ద పల్లా రాజశేఖర రెడ్డి మాటలు వేస్టే, అవన్నీ వేస్టే. అవన్నీ ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? నువ్వేమైనా మర్చిపోయినావా? అది కాంగ్రెస్ వాళ్ళు, అవును కాంగ్రెస్ వాళ్ళు మొన్నటిదాకా ఉండ్రి, నెక్స్ట్ మీరు వస్తారు. ఏమున్నది అట్లా? సరే మేమున్నాము, అందుకేనా సబితా ఇంద్రారెడ్డిని తీసుకున్నది? అందుకేనా వీళ్ళు సబితా ఇంద్రారెడ్డిని అందుకే తీసుకురా? సరే మేము కూడా ఉన్నాం అనుకో భయ్, ఏదో తెలిసో తెలియక మీరు కూడా వస్తారులే నెక్స్ట్. ఎందుకు తొందరపడుతున్నారు? మా గవర్నమెంట్ రాని మీరు కూడా జైల్లో ఉంటారు, మీకు కూడా జైల్లో పంపిస్తారు, అట్లేం లేదు. ఆ రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి అంత. తెలంగాణ కుంభమూస్తున్నాడు మేఘా కృష్ణారెడ్డి, అందుకే మాట్లాడుతున్నా, ఇంకేముంటుంది అంత. తెలంగాణ ఖజానా గండి కొట్టిన మేఘా కృష్ణారెడ్డి, దాని బ్యాక్గ్రౌండ్ కేసీఆర్ ఫ్యామిలీ. తెలంగాణ ఖజానాకు గండి కొట్టిన మేఘా కృష్ణారెడ్డి, దానికి అండగా నిలబడ్డది కేసీఆర్ ఫ్యామిలీ. కేసీఆర్ బినామే మేఘా కృష్ణారెడ్డి, కేసీఆర్ ఫ్యామిలీ బినామే మేఘా కృష్ణారెడ్డి. దట్స్ ఆల్. ఓకే, हिंदी में नहीं है बेहतर।